అండి అందరికీ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే నేను శక్కరపార ఇవి మనం కొన్ని ఏరియాల్లో ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలాగా పిలుస్తారు. వీటిని శక్కరపార అని అంటాము. వీటిని ఇంగ్రీడియంట్స్ ఏమేం కావాలి, వీటిలో ఏమేసుకోవాలో ఇవి షుగర్తో చేస్తారనమాట. ఇదేమో బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది ఇది. సో మైదా పిండి. ఈ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో పంచదారని పౌడర్గా అయినా వేసుకోవచ్చు, లేదు అంటే ఇలా కొంచెం వేసుకొని వాటర్ వేసేసిన తర్వాత దాన్ని వాటర్ అన్ని కరిగిన తర్వాత కూడా మనం మొత్తం పిండి కలుపుకోవచ్చు అనమాట. అది మీ ఇష్టం. నేనైతే ఇలా పంచదార వేసేసి కొన్ని వాటర్ని ఇందులో వేస్తున్నాను. పంచదార కరిగిన తర్వాత మనం పిండి వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటాయి, చేయడం కూడా చాలా సింపుల్. మనకి ఈ పంచదార కరిగిన తర్వాత మనం రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. సో పంచదార అయితే కరిగిపోయిందండి ఆల్మోస్ట్. మనం ఇంకా దీనిలోకి మైదా పిండిని యాడ్ చేసేసుకుంటే మైదా పిండి ఇంకా బొంబాయి రవ్వ యాడ్ చేసేసుకుంటున్నాం. మనకి ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ చిన్నప్పుడు బాగా ఇవి షాపులకి వెళ్ళి మరి కొనుక్కొని మరి అలా తినేవాళ్ళము. సో వీటిని అప్పుడు గవ్వలు అట్లా ఎక్కువ గవ్వలనే అంటాం, శక్కరపార అని చెప్పేసి ఏమీ అన్నమనమాట. ఇంకా రవ్వ కూడా నేను వేసేసుకుంటున్నా. సో ఈ రెండింటిని కూడా కలిపేసుకోండి. మనకి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. చిన్నప్పుడు మెమరీస్ అన్ని మనకి రీకలెక్ట్ అయినట్టుగా ఉంటాయి. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక. ఈ రెండింటిని ఇలా కలిపేసుకుంటున్నా. సో దీని అంతటిని కలిపేసుకొని ఇలా పక్కకు పెట్టేసుకుంటున్నాను. దీన్ని కొంచెం ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ అలా ఆగిన తర్వాత ఇలా చపాతీలాగా ఉన్న పిండి అంతటిని ఒకటేసారి చేసేస్తున్నా కాబట్టి ఇలా నేను ప్లేట్ పైన చేసేస్తున్నా. చపాతీలాగా పెద్దగా ఒక 1/2 ఇంచు మందంతో అలా చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనం స్క్వేర్గా మనం క్యూబ్స్ లాగా కట్ చేసుకోవచ్చు. మన ఇష్టం, ఎలా అయినా కట్ చేసుకోవచ్చు షేప్స్. మనం ఇంకా దీన్ని ఇలా చాక్తో కానీ లేదా పిజ్జా కట్టర్తో కానీ అలా కూడా కట్ చేసుకోవచ్చు. ఇంకా ఏంటంటే వీటిలో నెయ్యి యాడ్ చేసుకున్నా కానీ బాగా వస్తాయి అన్నమాట. నెయ్యి అవైలబుల్గా ఉన్న వాళ్ళు నెయ్యి కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇంకా వీటిని ఇలా నేనైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుంటున్నా. ఇలా క్యూబ్స్గా నేను కట్ చేసుకునేవన్నీ చూపించాను కదా, ఒకదానికొకటి డివైడ్ అయిపోతే చక్కగా అంటుకోకుండా ఉంటాయి. తర్వాత వీటినన్నిటిని ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్న పీసెస్ని చూపించాను కదా, చక్కగా డివైడ్ అయిపోయినాయి. చూసారు కదా, ఇలా కట్ చేస్తున్న ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా వచ్చేస్తే మనం ఎలాంటి షేప్లోనైనా వీటిని కట్ చేసుకోవచ్చు.
నేనైతే ఇలా స్క్వేర్‌గా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటున్నా. సో, ఇవన్నీ కట్ చేసుకున్నవన్నీ గూడా ఇక్కడ చూపిస్తున్నాను గదా! ఇవన్నీ కట్ చేసుకున్నవి. ఇవన్నీ ఓ పక్కకు పెట్టేసుకొని మనం ఆయిల్ డీప్ ఫ్రై అయిన తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ అంత ఓవర్‌గా కూడా కుక్ చేయొద్దు. ఎందుకంటే ఇవి చక్కెరతో చేస్తున్నాం కదా! ఆరిపోయిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతాయన్నమాట. ఆయిల్ అయితే డీప్ ఫ్రై అయిపోతుంది. బాగా మరిగిపోయింది. ఫస్ట్ అయితే నేను ఒకటి వేసి చూసాను. ఆయిల్ కాగిందా లేదా అని చెక్ చేసుకుంటున్నా. తర్వాత ఇంకా రిమైనింగ్ వాటిని కూడా యాడ్ చేసేసుకొని మనం కొంచెం మరీ అంత ఓవర్‌గా బాగా గోల్డెన్ బ్రౌన్ విపరీతంగా వచ్చేలాగా వేసుకున్నా కూడా గట్టిగా అయిపోతాయన్నమాట. వేడి పైన కొంచెం మెత్తగా ఉన్నా ఆరిపోయిన తర్వాత గట్టిగా అయిపోతాయి. ఇదైతే కొంచెం కన్సిడర్ చేసుకోవాలి, గుర్తుంచుకోవాలి. కొంచెం మనం తీసేటప్పుడు ఎక్కువ హైలో ఉన్నా కూడా అవి మాడిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మంచిగా వీటిని లైట్‌గా వచ్చేలాగా చేసుకున్నా కూడా సరిపోతుంది. సో, ఇలా అన్నీ కొంచెం ఇలాగ ఫస్ట్ అయితే వేసుకున్నా. ఒకటి ఫస్ట్ వేసాను కదా! అది తీసి తినేసి అయితే చూసేసాను నేను. చాలా చాలా బావుంటాయి ఇవి. డెఫినెట్‌గా ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ట్రై చేయండి. సో, చూసారు గదా! ఇంక నేను తీసేసుకుంటున్నా. ఇంతకన్నా ఓవర్‌గా కుక్ అయినా గూడా అవి ఆరిపోయిన తర్వాత గట్టిగా అయిపోతాయన్నమాట. అవి తీసేసి రిమైనింగ్ వాటిని కూడా వేసేసాను. ఇంకా ఇవైతే మనకి రెడీ అయిపోయినాయి. వేడి వేడిగా. ఇంకా బావుంటాయి తింటే గూడా చాలా బావుంటాయి. దీంట్లో మనం రవ్వ వేస్తాం కదా! ఆ రవ్వ లైట్‌గా పులుకులుగా తగులుతూ టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. మీరు గూడా ట్రై చేసి ఎలా ఉందో గూడా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. వీడియో అయితే తెలియని వాళ్ళకి మాత్రమే అండి. తెలిసిన వాళ్ళుంటే స్కిప్ చేసేసేయండి. ఓకేనా? ఎలా ఉందో కూడా డెఫినెట్‌గా కామెంట్ చేయండి. చూసారు కదా! మంచిగా ఇట్లా కొన్ని అయితే ఇట్లా మనకు కొంచెం లావుగా వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ రవ్వ వేస్తాం కదా! దాని టేస్ట్ అట్లా తగులుతుంటే చాలా బావుంటాయి. ఇంకా బెల్లంతో చేసుకుంటే ఇంకా బావుంటాయి. అలా అయినా కూడా చేసుకోవచ్చు. ఇవి గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. మైదా పిండి ఒక్కదానితో అని కాదు. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.